Hi, good morning all. This is Dr. Rupa, medical nutritionist from Wilson's community. A warm welcome అండి. ఇంకొక సిరీస్ ఆఫ్ మార్నింగ్ కాల్స్ విత్ వెల్సన్స్ కమ్యూనిటీకి మేము రెడీగా ఉన్నాము. మీరందరు రెడీగా ఉన్నారా? సో ఎప్పట్లాగే మన కాల్ ని ఎంతో మోటివేషన్ తోటి మనకి సంబంధించిన ఒక ప్రేయర్ తో స్టార్ట్ చేద్దామండి. సో హియర్ ఇట్ గోస్. సో అందరూ నాతో పాటు స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా వేకప్ విత్ వెల్సన్స్ కాల్స్ ద్వారా చాలా మందిని ఎంపవర్ చేసే అవకాశం ఇచ్చినందుకు వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. మమ్మల్ని అందరినీ ఫిజికల్ గా, సోషల్ గా, స్పిరిచువల్ గా అండ్ మోరల్ గా గ్రో అయ్యేలా మరింత మందికి పీపుల్ కి హెల్ప్ చేసేలా చేసినందుకు థ్యాంక్ యూ గాడ్ సో మచ్. అండ్ సాటి మనిషికి తన కాస్ట్, క్రీడ్ బట్టి కాకుండా ఫైనాన్షియల్ స్టేటస్ ని కూడా జడ్జ్ చేయకుండా ఎటువంటి జెండర్ ఆర్ భేదం లేకుండా ఇంత మెచ్యూరిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్. ఈ రోజు ఈ కాల్ ద్వారా మనకి లభించిన నాలెడ్జ్ ని మిగతా వాళ్ళందరికీ కూడా ప్రొడక్టివ్ గా, ఎనర్జెటిక్ గా, హెల్దియర్ గా, జాయ్ఫుల్ గా ఉండేలా చేసినందుకు థ్యాంక్ యూ గాడ్. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తోటి, మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితోటి మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసేలా లైఫ్ ని మరింత మీనింగ్ఫుల్ గా లీడ్ చేసినందుకు థ్యాంక్ యూ గాడ్. సో ఈ ప్రేయర్ చాలా మంది వింటూ ఉంటారు, డైలీ కూడా వింటూ ఉంటారండి. బట్ ఎక్కడ ఎటువంటి బోరింగ్ లేకుండా చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకు మేడం ఇది రోజు చదువుతున్నారు, దీని వల్ల ఏం యూజ్ ఉంది అని కూడా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దీని వల్ల ఏంటవుతుంది అంటే, మనం దూరంగా ఉన్న వాళ్ళకి, దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎవరికైతే మనం గ్రాటిట్యూడ్ మెసేజ్ ని చూపించలేకపోతున్నామో, లేదు మన వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. ఓకే, సో అలాంటివన్నీ కూడా ఈ గ్రాటిట్యూడ్ మెసేజెస్ ద్వారా నేనైతే డైలీ ముగ్గురికి థ్యాంక్స్ చేస్తూ వస్తూ ఉంటానండి. అది నా పిల్లలకైనా, నా ఫ్యామిలీ మెంబర్స్ కైనా, నా చుట్టాలు లైక్ పేరెంట్స్, ఎవరైతే క్లయింట్స్, ఎవరైతే డైలీ మనకి ఏదో ఒక బేసిస్ లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ మనం డైరెక్ట్ గా వెళ్ళి గ్రాటిట్యూడ్ చూపించలేం కాబట్టి ఐ హావ్ స్టార్టెడ్ దిస్ థింగ్ అనమాట. 6 months నుంచి నేను కంటిన్యూస్ గా ఈ గ్రాటిట్యూడ్ మెసేజ్ ని చూపిస్తూ ఉంటాను. లైక్ డైలీ రాసుకుంటూ వస్తాను. నాకు ఎవరైతే హెల్ప్ చేశారో, ముగ్గురు పీపుల్ ని హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు నాకు బెనిఫిట్ అయ్యారు, నేను బెనిఫిట్ అయ్యాను వాళ్ళ వల్ల, అందరి వల్ల వాళ్ళ నేమ్స్ అన్ని రాసుకుంటూ రావడం వల్ల డైలీ నాకు ఆ థ్యాంక్ఫుల్నెస్ అన్నది పెరిగింది, ఎంపతి అన్నది పెరిగింది. క్లయింట్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్ అన్నది నేను చూపించగలుగుతున్నాను అనమాట. సో మీరు కూడా ఇలాగే ఫాలో అవుతున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ స్పీకర్స్ కి వెళ్ళిపోదామండి. సో రోజు మనం ప్రాణాయామం అని, లేదు అంటే జుంబా ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ అన్ని, టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటున్నాము. సో ఇవాళ మనము ఒక కొత్త టెక్నిక్ ని నేర్చుకుంటున్నామండి, కలర్ థెరపీ అంటాం అనమాట. సో స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ది ఫేమస్ అండ్ మోస్ట్ ఎక్స్పర్ట్ కావ్య గారిని మనం ఇక్కడికి పిలుస్తున్నాము. సో ఒక్కొక్క కలర్ మనకి ఎలాగైతే మన స్ట్రెస్ ని తగ్గిస్తుంది అన్నది క్లియర్ గా ఈ కలర్ థెరపీ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో హియర్ వి గో. సో ఇది కొత్తగా అంటే కలర్ థెరపీని యూజ్ చేసుకుని మనం ఎలా బెటర్ చేసుకోవాలి, హీల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. జస్ట్ మూమెంట్. ఓకే, this is the PPT I prepared for the color therapy. First of all, what is color therapy? అసలు కలర్ థెరపీ అంటే ఏంటి అని అంటే, this is a kind of a holistic healing method that uses different colors to balance energy in the body. మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఒక పవర్ఫుల్ టెక్నిక్ అనమాట. దీన్నే మనం క్రోమోథెరపీ లేదా లైట్ థెరపీ అని కూడా అంటాము. ప్రతి కలర్ కి కూడా దాని యొక్క యూనిక్ వైబ్రేషన్ ఉంటది. అది మన మూడ్ మీద, ఎమోషన్స్ మీద, అలాగే హెల్త్ మీద కూడా ఈ కలర్స్ అనేవి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అది మనకి తెలియదు, బట్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద కలర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మూడ్, ఎమోషన్స్ అండ్ హెల్త్. అయితే ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, కలర్స్ అనేవి డిఫరెంట్ బయోలాజికల్ అండ్ సైకలాజికల్ రెస్పాన్సెస్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. దే ఆర్ యూస్డ్ ఇన్ ఈజిప్టియన్, చైనీస్, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్న టెక్నిక్సే, ఇప్పుడు మనం కొత్తగా కనిపెట్టింది ఏమి కాదు. అయితే ఈ కలర్స్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, అసలు కలర్స్ అంటేనే అన్ని కలర్స్ ని ఒకేలా కాకుండా ఈచ్ వన్ అలా యూనిక్ గా చూడగలుగుతున్నాం అంటేనే, దే ఈచ్ వన్ హ్యావ్ దేర్ ఓన్ వేవ్ లెంత్ అండ్ ఎనర్జీస్. ఓకే, అది మన బాడీతో, బ్రెయిన్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు
అది ఎలా రియాక్ట్ అవుతుంది, మనల్ని ఎలా స్టిమ్యులేట్ చేస్తుంది, అక్కడి నుంచి ఈ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. కలర్స్ అనేవి మన హార్మోన్స్ ని, ఎమోషన్స్ ని, ఈవెన్ మెటబాలిజం ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే బ్లూ కలర్ ని తీసుకుంటే, బ్లూ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ ద కామ్నెస్, రెడ్ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ ద ఎనర్జీ. బ్లూ వీ కెన్ సే సమ్ పీపుల్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు బ్లూ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మీ ఫేవరెట్ కలర్ ఏంటి అని అడిగినప్పుడు ఆ కలర్ ని బట్టి వాళ్ళ మూడ్ని చెప్పటం, ఇలాంటి చిన్న గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే అక్కడ సైకలాజికల్ గా వాళ్ళ మెంటల్ మూడ్ అనేది ఎట్లా ఉండింది అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. అట్లానే చక్రాస్ ఇది వినే ఉంటారు. హ్యూమన్ బాడీలో ఇన్సైడ్ స్పైనల్ కార్డ్ కి అలాంగ్ గా ఇలా మిడిల్ సెక్షన్ ఆఫ్ ద బాడీలో ఇలా ఉంటది. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అండ్ సహస్రార చక్రాస్ అనేవి ఉంటాయి. అయితే ఈ ప్రతి చక్ర కూడా బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ఆ బాడీ అనేది పర్ఫెక్ట్ రెజ్యునేట్ అవుతూ పర్ఫెక్ట్ ఎనర్జెటిక్ గా ఉంటది అనమాట. అలా ప్రతి చక్రాన్ని కూడా ఒక్కొక్క కలర్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఫస్ట్ వన్ మూలాధార తీసుకున్నట్లయితే డౌన్ టు టాప్ వెళ్దాము. రూట్ చక్ర అని అంటాం ఇంగ్లీష్ లో. దీన్ని రెడ్ కలర్ తో రిప్రజెంట్ చేస్తాము. ఇది దేనికి రిప్రజెంటేషన్ అంటే గ్రౌండింగ్ అండ్ స్టెబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఆ తర్వాత సాక్రల్ చక్ర తీసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ తో దీన్ని రిప్రజెంట్ చేస్తాము. తెలుగులో స్వాదిష్టాన అంటాము. ఇది క్రియేటివిటీకి, ఎమోషన్స్ కి ప్రతీకగా చెప్పొచ్చు. సోలార్ ప్లెక్సస్ చక్ర, దీన్ని ఎల్లో కలర్ తో రిప్రజెంట్ చేస్తాము. దీన్నే తెలుగులో మణిపుర అంటాము. దిస్ ఎల్లో కలర్ ఎప్పుడైతే మనం క్యారీ చేస్తామో అది కాన్ఫిడెన్స్ ని, స్ట్రెంగ్త్ ని ఇస్తుంది. తర్వాత హార్ట్ చక్ర తీసుకున్నట్లయితే గ్రీన్ కలర్ తో దీన్ని రిప్రజెంట్ చేస్తాము. లవ్ అండ్ హీలింగ్ ని దీంతో మనం బ్యాలెన్స్ చేయొచ్చు. దీన్ని తెలుగులో అనాహత అంటాం. తర్వాత థ్రోట్ చక్ర, ఈ థ్రోట్ మధ్యలో ఉంటది, దీన్ని విశుద్ధ చక్ర అంటాము. దీన్ని బ్లూ కలర్ తో రిప్రజెంట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ విశుద్ధ చక్ర పర్ఫెక్ట్ గా ఉంటుందో మన కమ్యూనికేషన్ అండ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. అట్లానే థర్డ్ ఐ చక్ర, ఇన్ బిట్వీన్ ఐస్ అనేది ఇది ఉంటది. దీన్ని తెలుగులో వచ్చేసి ఆజ్ఞ చక్ర అని అంటాము. దీన్ని ఇండిగో కలర్ తో రిప్రజెంట్ చేస్తాము. మన ఇంట్యూషన్, ఇన్సైట్స్ అనేవి ప్యూర్ గా ఉండటానికి దీన్ని బ్యాలెన్స్డ్ గా మనం ఉంచుకోవాలి. అట్లానే క్రౌన్ చక్ర, ఎట్ ద టాప్ ఆఫ్ ద రూట్, ఎట్ ద టాప్ ఆఫ్ ద హెడ్ అనేది ఇది ఉంటది. లైక్ బేబీస్ పుట్టినప్పుడు చూడొచ్చు, వాళ్ళకి ఇక్కడ ఉంటది కదా సాఫ్ట్ గా, అది ఇంకా పోడలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దాన్ని సహస్రార అనొచ్చు. ఇది ఎక్స్టర్నల్ ఎనర్జీస్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి, లైక్ స్పిరిచువల్ కనెక్షన్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంది అని అంటే క్రౌన్ చక్ర బ్యాలెన్స్డ్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ క్రౌన్ చక్ర బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ వైలెట్ కలర్ లేదా వైట్ కలర్. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఈ కలర్స్ అనేవి ఎమోషనల్ గా మనకి ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తాయి సైకలాజికల్ గా కానీ. సపోజ్ రెడ్ తీసుకున్నాం అనుకోండి, ఎనర్జీ, ప్యాషన్, స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా మనని ఎప్పుడు మోటివేట్ చేసే వైబ్రేషన్స్ ని ఈ రెడ్ కలర్ అనేది మనకి ఇస్తూ ఉంటది. అట్లా ఆరెంజ్ తీసుకున్నట్లయితే క్రియేటివిటీ, జాయ్, వార్మ్త్ ఇవన్నీ ఒక మనిషిలో ఎంతూసియాజం ని బూస్ట్ చేయాలి అంటే ఆరెంజ్ కలర్ ఇది బాగా మంచి వైబ్రేషన్స్ ఇస్తుంది. ఎల్లో కలర్ తీసుకున్నామంటే ఆప్టిమిజం, క్లారిటీ, కాన్ఫిడెన్స్ వీటన్నిటిని స్టిమ్యులేట్ చేస్తుంది, ఇంటెలెక్చువల్ లెవెల్స్ ని. అట్లా గ్రీన్ తీసుకున్నామంటే ఇది బ్యాలెన్స్, హార్మోనీ, హీలింగ్, ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ని వెంటనే తీసుకొస్తుంది. బ్లూ తీసుకున్నామంటే కామ్నెస్, ట్రస్ట్, ఫోకస్ వీటిని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకున్న స్ట్రెస్ ని కూడా లోయర్ చేయటంలో బ్లూ కలర్ మంచి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. పర్పుల్ తీసుకున్నామంటే స్పిరిచువాలిటీ, విజ్డమ్, ఇమాజినేషన్ వీటన్నిటిని స్టిమ్యులేట్ చేస్తుంది. అట్లానే ఇన్నర్ పీస్ ని ఎంకరేజ్ చేస్తుంది. వైట్ కలర్ స్టాండ్స్ ఫర్ ఆల్వేస్ ప్యూరిటీ, క్లారిటీ, రెన్యువల్ అండ్ న్యూ బిగినింగ్స్ కి ఇది ఒక రిప్రజెంటేషన్ లా మనం చెప్పుకోవచ్చు వైట్ కలర్ ని. బ్లాక్ తీసుకున్నామంటే పవర్, మిస్టరీ, ప్రొటెక్షన్ అండ్ ఇది అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు, బ్లాక్స్ ఎ పర్ఫెక్ట్ అబ్జార్బర్ యాజ్ వెల్ రేడియేటర్ అని, అలా అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఫిజికల్ హీలింగ్ కావాలన్నా, ఎమోషనల్ వెల్బీయింగ్ కావాలన్నా, మెంటల్ క్లారిటీ వీటన్నిటిలో కూడా ఈ కలర్ థెరపీ అనేది చాలా పెద్ద రోల్ ని తీసుకొని మనకి హెల్ప్ అవుతుంది. లైక్ ఇమ్యూనిటీ సిస్టమ్ కి సపోర్ట్ చేయడం కానీ, స్లీపింగ్ అనేది మంచిగా రావాలన్నా డార్క్, ఇట్స్ బ్లాక్ కలర్
ప్లేస్ ఎ మేజర్ రోల్ దేర్. పెయిన్ రిలీఫ్ కానీ, స్ట్రెస్ రిడక్షన్, యాంగ్జైటీ, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా కలర్స్ అనేవి మన మూడ్ ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ కలర్ థెరపీ అనేది డైలీ లైఫ్ లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే, మనం క్లాత్స్ చూస్ చేసుకుంటాం. ప్రతిరోజు వేసుకునే క్లాత్స్ లో మన మూడు లోగా ఉందనుకోండి, సపోజ్ దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఏ కలర్ వేసుకోవాలి, లేదా ఇందాక చక్రాస్ చెప్పుకున్నాం, ఎక్కడ మన బాడీ పార్ట్ లో ఏ చక్ర ఇంబ్యాలెన్స్ ఉంటే దాని ఇంపాక్ట్ మనం ఎలా ఉన్నామో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే దాని రెస్పెక్టివ్ కలర్ వేసుకోవడము అలా చేయొచ్చు. లేదంటే హోమ్ డెకర్, ఇల్లంతా కూడా ఫర్నిచర్ తోనో లేదంటే సపోజ్ సమ్ అదర్ డెకరేటివ్ థింగ్స్ తో ఉంటది, వాటిని చూస్ చేసుకునే దగ్గర కూడా కలర్స్ ని మనకు కావాల్సిన ఒక ప్రాపర్ కలర్స్ ని, మనకి మంచి వైబ్రేషన్స్ ని ఇచ్చే కలర్స్ ని చూస్ చేసుకోవచ్చు. లైటినింగ్, ఈవెన్ లైట్స్ కూడా అట్లనే ఒక మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ని ఇచ్చేలాగా లైటనింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ డైట్, ఇక్కడ ఇది మన ఫేవరెట్ పార్ట్ అనమాట. డైట్ లో కూడా ఆల్ కలర్స్ అనేవి హోలిస్టిక్ గా తీసుకున్నప్పుడు మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ కూడా వెళ్తాయి. ఫుడ్ లో కూడా కలర్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఆల్ కలర్స్ ని. ఈవెన్ డైట్ లో కూడా ఈ కలర్స్ అనేవి ఇంపాక్ట్ అలా ఉంటుంది. మెడిటేషన్, విజువలైజేషన్ లో మనం మెడిటేట్ చేస్తూ కూడా ప్రాపర్ కలర్స్ ని ఇమాజిన్ చేసుకుంటూ అలా కూడా వాటిని అట్రాక్ట్ చేయొచ్చు, లేదా మనని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. క్రిస్టల్స్ లేదా కలర్ బాతింగ్ అనేసి ఇలాంటి హోలిస్టిక్ హీలింగ్ థెరపీస్ ని మనం ఆప్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి ఈ కలర్ థెరపీలో అంటే, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో సపోజ్ హాస్పిటల్స్ చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళ పేషెంట్స్ కి ఇవ్వాల్సింది ఏంటి, ఎక్కువ రిలాక్సేషన్ ఇవ్వాలి, హీలింగ్ ఇవ్వాలి. సో దానికి రిలవెంట్ కలర్స్ ని వాళ్ళు యూజ్ చేయడం. లేదా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ అంటే వాళ్ళ కస్టమర్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఐ క్యాచింగ్ కలర్స్ యూజ్ చేయడం. లేదంటే వర్క్ ప్లేసెస్ లో చూసినట్లయితే ప్రొడక్టివిటీని, క్రియేటివిటీని ఎన్హాన్స్ చేసే కలర్స్ ని యూజ్ చేసుకోవడం. ప్రీవియస్ గా చెప్పుకున్న ఏ కలర్ దేన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అని, అలా రెస్పెక్టివ్ సెక్టార్స్ లో ఆ కలర్స్ ని మనం ఎక్కువగా నోటీస్ చేస్తూ కూడా ఉంటాం. అదే కానీ అసలు ఈ పవర్ ఏంటనేది ఒక బ్రీఫ్ నోట్ లో చెప్పుకున్నట్లయితే, కలర్స్ అనేవి డీప్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటాయి మన బాడీ మీద, మైండ్ మీద, ఎమోషన్స్ మీద. ఈవెన్ ఈ థెరపీని హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ కోసం మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఈ నేచర్ మనకు అన్ని కలర్స్ ని ఇస్తుంది. లెట్ దెమ్ బ్రైట్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యా, చాలా కొత్తగా ఉన్నది కదండి, ఎప్పుడు మనం ఇది చూడలేదు కూడాను. సో కలర్ థెరపీ అన్నది, సో ఇది చాలా మందికి స్ట్రెస్ ని కూడా రిలీవ్ చేస్తుందండి. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ గా యూజ్ చేసుకుంటూ మెడిటేషన్ అనేది ఎలా మన డైలీ లైఫ్ లో ఎలా చేద్దాం అని ఒక చిన్న మెడిటేషన్ చేయిస్తాను. వి విల్ ఫాలో దట్. ఇప్పుడు కలర్ థెరపీ గురించి తెలుసుకున్నాం కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని మనం ఎలాగా ఈజీగా మెడిటేషన్ చేయొచ్చు, మనం ఎలాగా సెట్ చేసుకోవచ్చు మన మూడ్ని లేదంటే మైండ్ని, దాన్ని ఇప్పుడు చేపిస్తాను మీ అందరితో. సో కళ్ళు మూసుకొని నేను చెప్పేదాన్ని మాత్రమే ఫాలో అవుతూ నా వాయిస్ మీద ఫోకస్ పెట్టండి. ఇన్హేల్ డీప్లీ, చాలా లాంగ్ గా తీసుకోండి బ్రీత్. అట్లనే హోల్డ్ ఇట్. నౌ ఎక్సేల్ స్లోలీ. మీ అందరికి ఆల్రెడీ బ్రీతింగ్ టెక్నిక్ లో తెలిపేస్తున్నాము, ఎంత స్లోగా ఎక్సేల్ చేస్తే, లాంగ్ టైం ఎక్సేల్ చేస్తే అంత స్ట్రెస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, వన్ మోర్ లాంగ్ డీప్ బ్రీత్. అట్లనే ఎక్సేల్ ఇట్. నౌ ఇమాజిన్ ఎ సాఫ్ట్ వైట్ లైట్ surrounding you, filling you, your room, your body, washing away all the tension. Now visualize a soft blue light gently filling your body, bringing the calmness and peace. Now feel the green light at your heart center, spreading the healing energy throughout you. Get a warm golden yellow shine from your core, filling you with confidence and joy. If there is any stress left, imagine a purple mist, dissolving it, leaving you refreshed. Now, see yourself surrounded by a gentle white glow, seeing this peaceful energy within you. Take a last deep breath, and when you are ready, gently open your eyes.
Now you are refreshed and balanced. Carry this healing energy throughout your day. Thank you for this opportunity again. See you. ఎస్, చాలా బాగుంది కదండి. కలర్ఫుల్ థెరపీ. సో మన స్ట్రెస్ మేనేజ్మెంట్ కి కానీ ఎవరికైనా ఈ కన్సర్న్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ, ఓకే, సో ఈ చక్రాస్ ని హీల్ చేయాలి అన్నా కూడా లెట్స్ స్టార్ట్ దిస్ కలర్ థెరపీ. సో లెట్స్ ఫాలో దిస్ థెరపీ అన్నమాట. సో నెక్స్ట్ మనకి మోటివేషనల్ స్టోరీ అన్నది రెడీగా ఉన్నదండి. సో లెట్స్ వెల్కమ్ శ్రీనివాస్ గారు. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ ఈ రోజు ఒక మంచి మోటివేషన్ స్టోరీతో మీ ముందు ఉన్నాము. ఓకే, సో ఈ మోటివేషన్ స్టోరీకి ఏమైనా నేమ్ ఇవ్వాలి అంటే సో ద పవర్ ఆఫ్ పాజిటివ్ వర్డ్స్. ఓకే, సో యాక్చువల్లీ దిస్ ఇస్ అ రియల్ స్టోరీ. ఓకే, జర్మనీలో జరిగిన ఒక రియల్ స్టోరీ వెరీ లాంగ్ బ్యాక్, కొన్ని ఇయర్స్ ఓకే బ్యాక్. సో యాక్చువల్లీ ఒక రైల్వే స్టేషన్ లో ఒక బెగ్గర్ కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు అనమాట. సో బెగ్గింగ్ అనమాట. సో అందరూ ఎంతో అంత ఇచ్చేవారు. ఓకే, సో ఈ అలానే ఆ లైఫ్ అలా గడిపేవాడు ఆ బెగ్గర్. సో ఒకరోజు ఏం జరుగుతుంది అంటే ఒక ఆ సిటీలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడనమాట. మంచి సూట్ బూట్ వేసుకొని ఆ రైల్వే స్టేషన్ లో నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. సో ఈ బెగ్గర్ ఏమో చూస్తాడనమాట. ఓకే, ఈయన ఎవరో పెద్ద అయినా ఈయన దగ్గర నేను అడుక్కుంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాను నాకు అనేసి ఆయనకి అడుగుతాడనమాట. సో గివ్ మీ మనీ అని ఉన్నట్టు సంథింగ్. సో ఆయన ఏమంటాడు అని అంటే, సో యాక్చువల్లీ నేను నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు నాకు ఏమైనా ఇస్తావా అనేసి అంటాడు. నేను బెగ్గర్ కదా, నేనేమైనా ఎలా ఇస్తాను, నేను ఎప్పుడు కూడా ఇలా బెగ్గింగ్ చేసుకునే బ్రతుకుతున్నాను, నా దగ్గర ఏం లేదు మీకు ఇవ్వడానికి అంటాడు. సో ఆయన ఏమంటాడంటే, నేను యాక్చువల్లీ బిజినెస్ మ్యాన్, నేనేం తీసుకోకుండా నేను నీకు అసలు అమౌంట్ ఇవ్వను, సో నీ దగ్గర ఏమైనా ఉంటే అప్పుడు నన్ను కలు అనేసి అంటాడు అనమాట. అనేసి వెళ్ళిపోతాడు. సో ఈ బెగ్గర్ ఆలోచిస్తూ ఉంటాడు. సో అసలు నేను ఏమి ఇవ్వగలను ఎవరికైనా సరే, నా దగ్గర ఏం లేదు కదా అనేసి. సో 2-3 days ఇదే ఆలోచనలో కూర్చొని ఉంటాడు అనమాట. సో ఆ తర్వాత సో ఆ రైల్వే స్టేషన్ అవతల చూస్తూ ఉంటే కొన్ని ఫ్లవర్స్ అవి ఉంటాయి అనమాట. ఓకే, కొన్ని చెట్లు ఉంటాయి, దాంట్లో ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా తెంపేసి ఉంచుకుంటాడు. అండ్ అందరి దగ్గర సేమ్ అలానే అడుక్కుంటూ ఉంటాడు. సో ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో స్లోగా ట్రైన్ లో కూడా అడుక్కోవడము, ఓకే, ఇలాగే బెగ్గింగ్ చేయడం అండ్ ఆ ఫ్లవర్స్ ఇవ్వడం అందరికీ కూడా రిటర్న్ లో. సో ఏం అబ్జర్వ్ చేశాడంటే, ఈయన దగ్గర ఫ్లవర్స్ ఉన్నంత సేపు కూడా జనాలు డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు. ఓకే, ఎప్పుడైతే ఫ్లవర్స్ అయిపోతాయో సో మళ్ళీ అడుక్కుంటా ఉంటే సో ఎవరు డబ్బులు ఇచ్చేవారు కాదనమాట. సో ఈ బెగ్గర్కి ఒక ఐడియా వస్తుంది. ఓకే, నేను ఎక్కువ ఫ్లవర్స్ ఇప్పుడు నా దగ్గర ఉంచుకోవాలి, జనాలకి రిటర్న్ లో నేను ఫ్లవర్స్ ఎక్కువ ఇవ్వాలి అని అనుకుంటా ఉంటాడు. ఓకే, సో ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో చాలా మంత్స్ తర్వాత మళ్ళీ సేమ్ అదే బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు ఈయనకి. ఓకే, ఈ బెగ్గర్కి కనిపిస్తాడు. సో ఈ బెగ్గర్ ఏం చేస్తాడంటే, ఓకే ఆ రోజు ఆ మాట చెప్పాడు కదా అనేసి పరిగెత్తి వెళ్తాడు. వెళ్ళి ట్రైన్ ఎక్కేసి, సార్ ఇగో చాలా మంత్స్ బ్యాక్ మీరు చెప్పారు నా దగ్గర ఏమైనా ఉంటేనే మీరు నాకు డబ్బులు ఇస్తారు అనేసి అని. సో ఈ రోజు నా దగ్గర మంచి ఫ్లవర్స్ ఉన్నాయి అనేసి కంప్లీట్ ఫ్లవర్ బుకే ఇస్తాడు అనమాట. ఓకే, ఇవ్వగానే సో ఆయన కొంచెం ఎక్కువ డబ్బులు తీసి బిజినెస్ మ్యాన్ ఇస్తాడు. బెగ్గర్కి ఇచ్చి, ఓ వెరీ గుడ్, యూ బికమ్ బిజినెస్ మ్యాన్ లైక్ మీ అనేసి అంటాడు. సో ఈ మాట చెప్పేసి ఆయన ట్రైన్ దిగి వెళ్ళిపోతాడు అనమాట బిజినెస్ మ్యాన్. సో ఈ బెగ్గర్ అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదండి ఇది, నేను బెగ్గింగ్ కదా చేసుకుంటున్నాను, నేను డబ్బులు అడుగుకుంటున్నాను, జస్ట్ ఫ్లవర్స్ ఇస్తున్నాను రిటర్న్ లో అంతే. బట్ ఇదేంటి ఈయనేంటి ఇలా అన్నాడు, నేను బిజినెస్ మ్యాన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, సో అప్పుడు ఈయనకి మంచి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో నేను ఐఎమ్ నాట్ బెగ్గింగ్ యాక్చువల్లీ, నా మైండ్ సెట్ అయితే బెగ్గర్ లాగా ఉండిపోయింది కానీ బట్ రియాలిటీలో నేను యాక్చువల్లీ బిజినెస్ చేస్తున్నాను. ఎందుకు జనాలు నాకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అని అంటే, నేను ఫ్లవర్స్ ఇస్తున్నాను కాబట్టి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. సో ఫ్లవర్స్ ఎప్పుడైతే అయిపోతున్నాయో నాకు డబ్బులు ఎవరు ఇవ్వడం లేదనమాట. సో అర్థమవుతుంది. అండ్ కంప్లీట్ ప్లాట్ఫామ్ మీద గట్టిగా గెంతుతాడు అనమాట, ఇంకా అరుస్తూ, ఎస్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నేను కూడా రీచ్ అవుతాను నా లైఫ్ లో అని అనిపిస్తూ ఉంటాడు. ఓకే, సో ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వింతగా చూస్తారు, ఈ బెగ్గర్ ఏదో కంప్లీట్ గా మెంటల్ అయిపోయినట్టున్నాడు అనేసి అని. ఓకే, సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అంటే, ఈయన కంప్లీట్ గా సో కంప్లీట్ ఆ సిటీ అంతా కూడా ఫ్లవర్స్ అన్ని తీసుకోవడము, సో సేల్ చేయడము, సో ఈ విధంగా కంప్లీట్ గా మొదలు పెడతారు అనమాట లైక్ ఏ బిజినెస్ మ్యాన్. అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్, ఓకే, కొన్ని మంత్స్ జరిగిన తర్వాత సో ఫ్లైట్ లో ఆ సిటీలో ఉన్న ఇద్దరు టాప్ బిజినెస్ మ్యాన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఈ బిజినెస్ మ్యాన్ ఏమో నెక్స్ట్ పక్కన కూర్చొని బిజినెస్ మ్యాన్ చెప్తాడు, సార్ మీరు నన్ను గుర్తుపట్టారా అనేసి అంటారు.
సో ఆ బిజినెస్ మ్యాన్ ఏమో సారీ అండి నేను గుర్తుపట్టలేదు, ఐ థింక్ వీఆర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అసలు అని అంటాడు. లేదండి ఇది మనం థర్డ్ టైం కలుస్తున్నాం, డూ యూ రిమెంబర్ మీరు ఒక అడుక్కున్న వాళ్ళకి చెప్పారు ఇలాగా, సో ఐఎమ్ ద బెగ్గర్ అనమాట, నేను ఆ బెగ్గర్ని. సో మీరు ఇచ్చిన ఇన్పుట్ వల్లే, మీరు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఈరోజు ఇంత బిజినెస్ మ్యాన్ అవ్వగలిగాను అని. సో ఇది జరుగుతుంది అండ్ ఇద్దరు కూడా వాళ్ళ తాలూకా బిజినెస్ తాలూకా ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు అండ్ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఓకే, సో సిటీ బయటకు వెళ్ళిపోతారు అనమాట. సో ఈ బెగ్గర్ ఆలోచిస్తూ ఉంటాడు, జస్ట్ 2 సెంటెన్సెస్ లైఫ్ ని టర్న్ చేస్తే నాకు. ఓకే, సో ఫస్ట్ ఈజ్ గివ్ అండ్ టేక్ పాలసీ. అసలు నువ్వు నాకు ఏమి ఇస్తావు, నేను నీకు అమౌంట్ ఇవ్వడానికి అనేసి ఫస్ట్ మాట. సెకండ్ థింగ్, మళ్ళీ 6 months తర్వాత కలిసినప్పుడు సో సెకండ్ మాట ఏమన్నాడు ఆయన, బిజినెస్ మ్యాన్, సో యూ ఆల్సో బికమ్ ఎ బిజినెస్ మ్యాన్ లైక్ మీ. సో ఈ 2 మాటలు ఎంత మోటివేట్ చేస్తాయి అంటే ఆ సిటీలో ఉన్న రిచెస్ట్ బిజినెస్ మెన్ సర్కిల్లో ఈ బెగ్గర్ కూడా ఇంక్లూడ్ అయిపోయాడు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ అవర్ లైఫ్ టర్న్స్ వెన్ వి హియర్ కంప్లీట్ గా మనం పాజిటివ్ పీపుల్ తో ఉన్నప్పుడు, పాజిటివ్ వర్డ్స్ విన్నప్పుడు, పాజిటివ్ డే అంతా పాజిటివ్ గా మనకు ఉన్నప్పుడు. ఓకే, సో మనం కూడా ఇలానే మన లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఒక స్టోరీ. ఓకే, సో దిస్ ఇస్ ద స్టోరీ విచ్ రియల్లీ హ్యాపెండ్. ఓకే, జరిగింది. బట్ రియల్ గా మన క్లయింట్స్ అందరం కూడా, ఓకే, సో మీ కోచెస్ మిమ్మల్ని రోజు ఎంతో మోటివేట్ చేస్తున్నారు. చాలా మంది మీకు అనిపిస్తూ ఉంటది, నో లైక్ ఓకే ఒక స్మాల్ థింకింగ్ లో ఉంటారు, నా వెయిట్ స్టక్ అయిపోయింది, నేను చాలా రకరకాలు వాడాను, నేను వెయిట్ చేంజ్ చేసుకోలేను, నా లైఫ్ ఇంతే, ఓకే, సో నేను ఇలానే స్టక్ అయిపోయాను అని. బట్ మీ కోచెస్ ఏవైతే మీకు మోటివేటింగ్ వర్డ్స్ చెప్తున్నారో దాని వెనకాల చాలా పవర్ ఉంది. జస్ట్ యూటిలైజ్ యువర్ కోచ్ ప్రాపర్లీ. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, దట్ వాస్ అ వెరీ గుడ్ పాజిటివ్ నోట్ అండి. సో అందుకనే డైలీ కూడా ఒక పాజిటివ్ కాల్ కోసం అనేసి మార్నింగ్ కాల్స్ ని కూడా స్టార్ట్ చేసాము. ప్రతిరోజు ఏదో ఒక మోటివేషన్ మనకి ఆ పాజిటివిటీ ఇవ్వాలని చెప్పేసి డైలీ ఒక మోటివేషన్ స్టోరీని కూడా మనం తీసుకుంటున్నాం అనమాట. డెఫినెట్లీ మన క్లయింట్స్ కూడా ఎవరైతే స్ట్రక్ అవుతున్నారు, ఎవరైతే వెయిట్ ఆగిపోయామో, నేను మూవ్ అవ్వట్లేదు అన్న వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. అంటే మనకి ఒక మంచి మోటివేషన్ ఇచ్చినట్టు అనమాట. సో ఎక్కడ ఏ కన్సర్న్ ఉన్నా కూడా ఇమీడియట్ గా మీ కోచెస్ ని మీట్ అవ్వండి, వాళ్ళైతే మీకు ది బెస్ట్ సొల్యూషన్ అయితే ఇస్తారు. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అండి. లైక్ ఏంటి అంటే ఇప్పుడు మనం మొన్న పాడ్కాస్ట్ చేసాము, చాలా మంచి రివ్యూస్ వచ్చాయి అనమాట. సో ప్రోటీన్ కి ఎంత నెగిటివిటీ ఉన్నది అంతా కూడా పోయింది. సో వీఆర్ హ్యాపీలీ టేకింగ్ ద ప్రోటీన్ అనేసి క్లారిటీ తీసుకొచ్చారు. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ అర్చన వన్స్ అగైన్. సో ఇవాళ మనం డయాబెటీస్ కోసం డిస్కస్ చేద్దాము. సో దానికోసం ఒక ఫ్యూ క్వశ్చన్స్ అన్నవి రెడీ చేసామండి. సో లెట్స్ డిస్కస్ విత్ హర్. సో హాయ్ అర్చన. హాయ్ డాక్టర్ రూపా. సో హలో ఎవ్రీవన్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడతాం. ఎస్, డెఫినెట్లీ. సో డయాబెటీస్ అనేది ఇప్పుడు ఒక బర్నింగ్ సిచ్యువేషన్ అయిపోయింది. లైక్ ప్రతి ఒక్కరు, చిన్న లేదు పెద్ద లేదు, ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్ అండ్ జెండర్స్, ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ఐదర్ ప్రీ డయాబెటీస్ లో ఉంటున్నారు లేదా డయాబెటీస్ లోకి వచ్చేస్తున్నారు. సో ఇండియాని కూడా ఇప్పుడు మనం ఒక క్యాపిటల్ గా భావిస్తున్నాం అనమాట, డయాబెటీస్ క్యాపిటల్ గా. సో దీనికోసం ఇంకొంచెం డీటెయిల్ గా టైప్స్ కానీ ఇవన్నీ కూడా మాకు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ డెఫినెట్లీ డాక్టర్ రూపా. సో నిజంగా ఇండియా బర్నింగ్ ప్రాబ్లం, మీరు చెప్పినట్టుగా డయాబెటీస్ క్యాపిటల్ అని పిలుస్తున్నారు. ఇదేదో చాలా మనం గర్వపడ్డ విషయం ఏం కాదు. ముందు ఇన్ని కేసెస్ కానీ ఇన్ని మనకు సినారియోస్ కానీ లేవు. బట్ ఇప్పుడు డయాబెటీస్ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు నాకు లేదేమో, నా పేరెంట్స్కి లేదేమో అని అనుకోవాల్సింది ఏమీ లేదు. సో ఎవరైనా రిస్క్ ఉంటుంది అని మాత్రం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, అసలు మీరు అడిగింది వాట్ ఈస్ డయాబెటీస్. నార్మల్ వెరీ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే, మన బ్లడ్ లో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం డయాబెటిస్ మెలిటస్ అంటున్నాము. సో లేదు ఇంకొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే, వాట్ ఎవర్ ద ఫుడ్ వీఆర్ టేకింగ్, మేబీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, లంచ్, ఇట్లా రకరకాల ఫుడ్స్ అనేవి తీసుకుంటున్నప్పుడు ప్రిడామినెంట్ గా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. సో వాట్ ఎవర్ ద కార్బోహైడ్రేట్ వీఆర్ టేకింగ్, అదంతా డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ లాగా మారిపోతుంది. అఫ్ కోర్స్ గ్లూకోజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన సెల్స్ కి, మెటబాలిజం, ఇట్స్ అ ఫ్యూయల్ టు అవర్ బాడీ అని చెప్పచ్చు. బట్ ద థింగ్ ఈస్, మనకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ గ్లూకోజ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంది.
సో బాడీ ఏం చేస్తుంది, స్టోరేజ్. ఎప్పుడైనా మనం కూడా అంతే కదండి, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తే తీసి పెట్టుకుంటా ఉంటాం, ఎత్తి పెట్టుకుంటా ఉంటాం అనమాట. ద సేమ్ వే మన బాడీ కూడా ఫ్యాట్ గ్లైకోజన్ రూపంలో తీసి పెట్టుకుంటా ఉంది, సో దట్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఎప్పుడు నార్మల్ గా 80 to 120 అంటాం స్టాండర్డైజ్డ్ మిలీగ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ పర్ డెసిలీటర్ ఆఫ్ బ్లడ్. బట్ ఇది మార్చే ప్రక్రియ మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ చేస్తుంది. మన ప్యాంక్రియాస్ సెక్రీట్ చేసే ఒక హార్మోన్ అది. సో ఇన్సులిన్ పని ఏంటంటే మనం ఫుడ్ తిన్న ప్రతిసారి సెక్రీట్ అయ్యి దాంట్లో ఉంటున్న ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ గ్లైకోజన్ లాగా మారుస్తూ ఉంటుంది. ఓకే, బట్ ఏమైపోతుంది అంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఫుడ్స్ ఇవ్వటం ఇన్ ద నేమ్ ఆఫ్ మెనీ థింగ్స్, స్నాక్స్ అంటున్నాము, లేట్ డిన్నర్స్ అంటున్నాము, మంచింగ్స్ అంటున్నాము, ఆరల్స్ స్కూల్లో కూడా రకరకాల బ్రేక్స్ ఇంటర్వెల్స్ లో కూడా ఫుడ్ ఇచ్చేయటం కానీ పిల్లలకి. సో ఏమైపోతుంది అంటే ఎవ్రీ టైమ్ ఇన్సులిన్ గెటింగ్ రిలీజ్డ్. సో విసుగు వచ్చేసింది మన సెల్స్ కి కానీ, ఆరల్స్ ఈ గ్లూకోజ్ వల్ల. దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో మనకు గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో ఎక్కువైపోతుంది, విచ్ ఇస్ నాట్ కన్వర్టింగ్ ఇంటూ ఫ్యాట్. ఆ ఫ్యాట్ కన్వర్షన్ ని కూడా ఆపేస్తుంది అనమాట. ఇంకా ఆ లెవెల్ కూడా టయర్డ్ అయిపోయింది అన్నట్టు. సో దీన్ని బేసిక్ గా మనం ఏమంటాము అంటే టైప్ 2 డయాబెటిస్ మెలిటస్. అంటే మన ఇన్సులిన్ సెక్రీషన్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ చూపిస్తుందో, మన బ్లడ్ లో ఉంటున్న గ్లూకోజ్ గ్లైకోజన్ గా ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వట్లేదు, దాన్నే మనం టైప్ 2 అంటున్నాం. బట్ కొంతమందికి వెరీ వెరీ రేర్ కేసెస్ అని చెప్పొచ్చు, జెనెటికల్ గా కానీ, హెరిడిటరీ రీజన్స్ వల్ల కానీ, ఆరల్స్ వల్ల ప్యాంక్రియాస్ కి చాలా పెద్ద డిసీజ్ క్యాన్సర్ అట్లాంటివి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. అప్పుడు మనం టైప్ 1 డయాబెటిస్ అంటాం. ఇది యూజువల్లీ చిన్నపిల్లలకి వస్తుంది అనమాట ఇన్ అ వెరీ ఎర్లీ ఏజ్, బట్ దట్ ఇన్సిడెన్స్ ఇస్ వెరీ లెస్, చాలా తక్కువ మందికి ఉంటుంది. అది టైప్ 1 డయాబెటిస్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు, సో అందుకే వీళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటా ఉంటారు. యా, అండ్ ఇప్పుడు రీసెంట్ గా మనకు టైప్ 1.5 అని వచ్చింది. సో స్టార్టింగ్ లో జస్ట్ మన టైప్ 2 డయాబెటిస్ ఒక చిన్న టాబ్లెట్ తో స్టార్ట్ అయ్యి, అది అయినా కూడా టాబ్లెట్ స్టార్ట్ చేసుకొని మనం ఫుడ్ ఎక్కడా చేంజ్ చేయకుండా, రూట్ కాజ్ ని పట్టించుకోకుండా, మనం సేమ్ ఫుడ్ సేమ్ కార్బోహైడ్రేట్స్ మల్టిపుల్ టైమ్స్ తింటూ 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 స్లోగా డోసేజెస్ పెంచుకుంటున్నాము. స్లోగా కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ కి వస్తుంది. అండ్ మేబీ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మెడిసిన్స్ పనిచేయట్లేదండి, మీకు ఇంకా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి అని అంటుంటారు. మీరు వింటూ ఉంటారు చాలా మంది ఫ్యామిలీస్ అండ్ కేసెస్ లో. దాన్ని మనం టైప్ 1.5 అంటాము. స్లోగా అది కూడా టైప్ 1 కి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ యాక్చువల్లీ టైప్ 2, బట్ మన చేతులారా దాన్ని సివియర్ చేసుకుంటూ వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ టైప్ 1.5 అండ్ టైప్ 1 అని చెప్పచ్చు. సో బేసిక్ గా దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డయాబెటిస్ మెలిటస్. దట్ వాజ్ అ గుడ్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు చాలా మంది మన చేతులతో మనమే చేసుకుంటున్న దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నాము. సో ఎగ్జాక్ట్లీ, సో వీ హ్యావ్ గాట్ అ నాలెడ్జ్ లైక్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాన్ని ఎలాగా మోడిఫై చేసుకోవాలి అన్నది కూడా నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే పేరెంట్స్ కి ఉంటే మనకు వచ్చేస్తుంది అని చాలా మంది అంటా ఉంటారు షుగర్ ని. సో ఇప్పుడు పేరెంట్స్ కి ఉన్నది డయాబెటిస్, ఇప్పుడు మనం దానికి ఎటువంటి ప్రికాషన్స్ ప్రివెన్షన్స్ తీసుకోవాలి? యా, చాలా మంది నాకు, అంటే నేను థౌసండ్స్ ఆఫ్ క్లయింట్స్ డీల్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, అవునండి నాకు ఇప్పుడు రీసెంట్ గా డయాబెటీస్ వచ్చింది, మా పేరెంట్స్ కి ఉంది కదా అని చెప్తుంటారు. వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకు ఫాస్టింగ్ షుగర్స్ కానీ హెచ్బిఏవన్సీ కానీ ఎక్కువగా ఉంటుంది అనమాట. హెచ్బిఏవన్సీ అంటే 3 months మన గ్లూకోజ్ యావరేజ్ అని చెప్పచ్చు. బట్ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టైప్ 2 డయాబెటీస్ అనేది హెరిడిటరీ కాదు. మనకు ఓన్లీ బికాస్ ఆఫ్ డయటరీ చేంజెస్ వల్ల, ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ టైమ్స్ తినడం, హై కార్బ్స్ తినడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, లేట్ నైట్ వరకు తింటూ ఉండడం వల్ల వస్తుంది. బట్ పేరెంట్స్ కి ఉన్నప్పుడు పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే, యూజువల్లీ మనం ఒక ఇంట్లో కుక్ చేసినప్పుడు సేమ్ ఫుడ్ తింటా ఉంటాం కదా. సో మీ పేరెంట్స్ కి వచ్చింది అండ్ తర్వాత మీకు వచ్చింది అంటే దట్స్ నాట్ బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్, దట్స్ బికాస్ ఆఫ్ ద సేమ్ ఫుడ్ యూఆర్ షేరింగ్. యూజువల్లీ వెజిటేరియన్స్ ఉంటారు, ప్రిడామినెంట్ గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ కార్బ్సే తింటా ఉంటారు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ కి వస్తుంది అండ్ వెరీ ఎర్లీ ఏజెస్ లో పిల్లలకి కూడా వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ డయట్. టైప్ 1 ఏదైతే చెప్పామో దట్ ఈస్ డెఫినెట్లీ దట్ ఈస్ హెరిడిటరీ అండ్ జెనెటికల్ అని చెప్పచ్చు. అది ఖచ్చితంగా పేరెంట్స్ ఆఫ్ ఫెమిలియల్ హిస్టరీ నుంచే వస్తుంది.
యా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ కి డయాబెటీస్ ఉందండి, నేను దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. డెఫినెట్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎంత మనం చేసినా కూడా మనకు ప్రివెన్షన్, ఒకవేళ ఏ ఆపర్చునిటీ ఉన్నా కూడా దయచేసి మీరు దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ #1 ఇన్ కిడ్స్ ఒబెసిటీ. పిల్లల ఒబెసిటీలో #1 లో ఉన్నాం. అంటే ఏదో రేస్ లో ముందున్నట్టు కాదు, మనకు ఇల్ హెల్త్ లో ముందున్నాము. సో ఇప్పుడు పిల్లలు ఎవరైతే లావుగా ఉన్నారో రేపు డెఫినెట్లీ వాళ్ళకి ఫస్ట్ అటాక్ అయ్యేది డయాబెటీసే కదా. సో మనం ఇప్పటి నుంచి ప్రివెన్షన్ తీసుకోవాలి, మా పేరెంట్స్ కి ఉంది అనుకుంటే ఫస్ట్ మీ డయటరీ చేంజెస్ ని చేంజ్ చేసేసుకోవాలి. అంటే మల్టిపుల్ టైమ్స్ కాకుండా మాక్సిమం 2 times, లేదు ఏదైనా ఇల్ హెల్త్ ఉంది ఆర్ఎల్స్ వర్క్ వెళ్తున్నారు అంటే మాక్సిమం 3 times అంతే. మధ్యలో ఈ స్నాకింగ్స్, జంక్స్, లేట్ నైట్ ఈటింగ్స్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ టీ కాఫీ తాగుతూ ఉంటారు విత్ లోడెడ్ షుగర్స్, అవన్నీ కూడా స్టాప్ చేసేసేయాలి, ఫస్ట్ ప్రికాషన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్తాం. సో యూజువల్లీ మనకు 40% కార్బ్స్, 40% ప్రోటీన్, 20% ఫ్యాట్ అంటాం. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్. బట్ మనం తినేటప్పుడు ఇంత రైస్ లేకపోతే ఇన్ని దోశ, ఇడ్లీ అనేది పెట్టేసుకొని కొంచెం కర్రీస్, దాల్స్ అవి పెట్టుకుంటా ఉంటాం అనమాట. సో వీ నీడ్ టు చేంజ్ దట్ ప్రపోర్షన్స్. సో క్వాంటిటీ ఆఫ్ రైస్ ని కానీ ఆర్ ఎనీ స్టేపుల్ ఫుడ్ యూఆర్ ఈటింగ్, రాగి, మిల్లెట్స్, వాట్ ఎవర్ యూఆర్ ఈటింగ్, దాన్ని మనం క్వాంటిటీ తగ్గించి ఫైబర్స్, ఈ ఆకుకూరలు ఎక్కువగా పెట్టుకోవడము, కర్రీస్ ఎక్కువగా పెట్టుకోవడం, సాలెడ్స్ పెట్టుకోవడం, అండ్ తర్వాత కంపల్సరీగా ఒక ప్రోటీన్ ఫుడ్ ఉండటం. మేబీ ఎగ్స్, చికెన్ ఆర్ ఫిష్, ఆర్ లేదు వెజిటేరియన్స్ అంటే మేబీ పన్నీర్, ఆరల్స్ మష్రూమ్స్, కొన్ని స్ప్రౌట్స్. సో మనం కార్బ్ కంటెంట్ ని ఎప్పుడైతే తగ్గిస్తామో ఇన్సులిన్ సెక్రేషన్ కూడా తక్కువైపోతుంది అనమాట. సో వాళ్ళ ప్రివెన్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎర్లీ డిన్నర్స్, తొందరగా తినడం, లేట్ నైట్ తినేస్తున్నారు. సో మేక్ ఇట్ బిఫోర్ 7. అసలు పూర్వకాలంలో కరెంట్ కూడా అసలు లేనప్పుడు దే యూస్ టు ఈట్ వెరీ ఎర్లీ, 6 o'clock చీకటి పడ ముందే తినేసి దే యూస్ టు కంప్లీట్ ఆల్ దేర్ హౌస్ హోల్డ్ వర్క్స్. అండ్ మార్నింగ్ కూడా లేచాక వాళ్ళ పనులన్నీ అయిపోయాక తినేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నాము. So early eating in the evenings and delayed eating in the mornings can definitely prevent this overdosages of glucose అన్నమాట. సో దట్ మనకు డయాబెటీస్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎస్, దట్ వాస్ వెరీ వండర్ఫుల్. అందుకనే మనం ఇప్పుడు డైట్స్ కి కూడా సజెస్ట్ చేస్తున్నప్పుడు కామన్ కుకింగ్ అనేది సజెస్ట్ చేస్తున్నాము. లైక్ షేర్ ద సేమ్ ప్లేట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీకు సెపరేట్ కుకింగ్, వాళ్ళకి సెపరేట్ కుకింగ్ పెట్టుకోవద్దు అని అందుకే అంత క్లియర్ గా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసేది. సో అట్లీస్ట్ దీన్ని చూసేనా పెద్దవాళ్ళు అలాంటి కొన్ని థింగ్స్ ఫాలో అవుతారు అన్నది క్లియర్ గా తెలుస్తుంది. సో డెఫినెట్లీ హోప్ దిస్ విల్ గివ్ నాలెడ్జ్ టు దెమ్. అండ్ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటూ ఈ చేంజెస్ ని చేసుకోవాలని చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నాము. సో దాన్ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు, అసలు నిజంగా డయాబెటీస్ రివర్స్ అవుతుందా అన్నది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఇన్స్టాగ్రామ్స్ లోని అన్ని పేజెస్ లో ఇలాగే చెప్తున్నారు డయాబెటీస్ రివర్సల్ అని. సో ఎంతవరకు రివర్స్ అవుతుంది, ఒకవేళ రివర్స్ అయినా దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఎస్. సో మనకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ డయాబెటిక్ హెల్త్ అనేది ఏం చెప్తుందంటే డయాబెటీస్ అనేది ఒక రోగమే కాదు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ డిసీజ్, ఇట్స్ జస్ట్ ఒక డిసార్డర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ రూమ్ లో అన్ని డిసార్డర్డ్ గా అరేంజ్ అయిపోయాయి అనుకోండి, మీ గ్యాడ్జెట్స్ కానీ మీ క్లాత్స్ కానీ. సో ఒక మంచి రోజు టైం తీసుకొని మీరు అన్ని ప్రాపర్ గా అరేంజ్ చేసుకుంటారు, ఆర్డర్ గా పెట్టుకుంటారు. ద సేమ్ వే మనకి ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి హైక్ అయిందో దట్స్ జస్ట్ డిసార్డర్. మనం బయట ఫుడ్ లో నుంచి కొద్ది రోజులు ఆ షుగర్స్ ని కంట్రోల్ చేసే ఫుడ్ ని తీసేసుకున్నాము అంటే ఆ ఎక్కువ ఉన్నది బాడీ సెల్స్ అన్ని యూస్ చేసేసుకుంటుంది అండ్ నార్మల్ కి వస్తుంది, అంతే కదా. ఇట్స్ జస్ట్ ఎ కామన్ సెన్స్ అని చెప్పొచ్చు అనమాట. యా. సో మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంది, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పెట్టుకోవడం. అంటే ఇందాక చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే 40-40-20 ఉంటుంది. సో ఇక్కడ మనం రివర్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది, యూజువలీ HbA1c 6 to 7 or 8 ఉంటుంది అనమాట. అండ్ రీసెంట్ గా మేబీ 1 year 5 years లోపల ఉన్న వాళ్ళకి ఈజీగా 120 days ఆఫ్ డయట్ లో రివర్స్ చేసుకోవచ్చు. అండ్ మా వెల్సన్స్ కమ్యూనిటీ తరఫు నుంచి ఆల్మోస్ట్ వీ హ్యావ్ మోర్ దెన్ 30,000 హ్యాపీ క్లయింట్స్ అనమాట హూ హ్యావ్ రివర్స్ దట్ డయాబెటిస్ మెలిటస్ type 2. సో ఏం లేదు, మనం 4 months, ఎందుకు 4 months అనేది కూడా ఇదేదో ఫ్యాన్సీ నంబర్ కాదు, మన బ్లడ్ లైఫ్ స్పాన్ 120 days. సో ఈ 120 days మనం హిమోగ్లోబిన్ మీదే గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటుంది, అందుకే గ్లైకోసినేటెడ్ హిమోగ్లోబిన్ అంటాము. సో ఆ గ్లూకోజ్ ని సెల్స్ కి అందజేసేలాగా మనము బయట ఫుడ్ లో నుంచి కార్బ్స్ తగ్గించేస్తాం.
సో లో కార్బోహైడ్రేట్ డైట్, ఓన్లీ ఫైబర్స్ ఎక్కువగా తీసుకోవటం, ప్రోటీన్ ఫుడ్స్ ఆకలి లేకుండా. అండ్ మనం ఏదైతే తగ్గించుకుంటున్నామో అది బేసిక్ గా టెంపరీ ఉండకూడదు, మళ్ళీ తిన్నాక మళ్ళీ పెరగకూడదు. సో ప్రాపర్ ప్రోటీన్ అనేది ఇవ్వటం, క్రేవింగ్స్ ఉండకుండా మజిల్ గ్రో అవ్వటం. మజిల్ లో కూడా మనకి గ్లూకోజ్ ఎక్కువైపోయి గ్లైకోజన్, లివర్ మీద ఎక్కువ గ్లైకోజన్ స్టోర్ అయిపోతా ఉంటది. ఆ స్టోరేజ్ అంతా యూజ్ చేసుకుంటూ వచ్చాము అంటే మనకు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంటే మీకు ఇంకొక చిన్న సింపుల్ అనాలజీ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది, రైట్? మనము వాటర్ ఫిల్ చేసి తర్వాత మన అన్ని ట్యాప్స్ లోకి వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు మోటార్ ఆన్ చేస్తే ఆ వాటర్ ట్యాంక్ మొత్తం ఫిల్ అయిపోయింది, ఆ మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది అని అనుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? వెళ్ళి మోటార్ స్విచ్ స్టాప్ చేస్తారా, లేకపోతే మీ వాష్రూమ్ కి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తారా? జస్ట్ మీరేం చేస్తారు చెప్పండి? మోటరే ఆపుతాం జనరల్ గా అయితే. డెఫినెట్లీ. సో మోటార్ అనేది దట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, కాబట్టి మనం దాన్ని స్టాప్ చేసేసిన తర్వాత ఓవర్ఫ్లో అనేది ఆగిపోతుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ట్యాప్స్ ఓపెన్ చేసుకుంటాం. బట్ ఏమైపోతుంది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, మేబీ గ్లైకోమెట్ అని చెప్పేసి కానీ, లేకపోతే మెట్ఫార్మిన్ అని చెప్పేసి రకరకాల పేర్లతో ఈ టాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు ఏమైపోతుంది అంటే మనకు హై గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఈ టాబ్లెట్స్ వల్ల మళ్ళీ ఫ్యాట్ గా మార్చేస్తుంది. సో స్టిల్ ద ఫ్యాట్ కంటెంట్ ఇన్ అ బాడీ ఈస్ గెటింగ్ మోర్. ఆల్రెడీ ఇన్ని రోజులు బాడీ చేసింది, మళ్ళీ టాబ్లెట్స్ వల్ల పెరిగిపోతుంది. సో అందుకే వాళ్ళకి ఎప్పుడు కంట్రోల్లో ఉండదు. మళ్ళీ ఒక 4 months కి చెక్ చేసుకుంటే కంట్రోల్ అవ్వలేదు, ఇంకో టాబ్లెట్ యాడ్ చేయండి. బికాస్ దే ఆర్ నాట్ చేంజింగ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. ఏదైతే మనకు రూట్ సోర్స్ ఆరల్స్ మనకి ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని మనం చేంజ్ చేయకుండా జస్ట్ టెంపరీ పైన సిమ్టమ్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనమాట. సో డయాబెటిక్ మెడిసిన్స్ అనేది డే 1 నుంచి మేము స్టాప్ చేయించేసి మనం డైట్ అనేది గైడ్ చేస్తుంటాము. విత్ ఇన్ 120 days వాళ్ళకి ప్రాపర్ గా ఉన్న హై షుగర్స్, హై ఫ్యాట్ అవన్నీ కూడా కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఈజీగా వాళ్ళు సస్టైన్ మెయింటెనెన్స్ డైట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ప్రాపర్ ప్రోటీన్ ఫైబర్ తో దే కెన్ మెయింటైన్ ఈజీలీ. సో ఈజీ అండి, చాలా 4 months ప్రాసెస్ లో రివర్స్ చేసేసుకోవచ్చు మనం. యా, డెఫినెట్లీ. సో అందుకనే లైక్ వాట్ వి సే, ఇప్పుడు డయాబెటీస్ రివర్స్ అయిపోయాక కూడా చాలా మంది కెన్ వి మెయింటైన్ ఇట్ అని అడిగినప్పుడు మన డైట్ ఇస్ ద ప్రూఫ్ అన్నమాట. మన వాళ్ళు చాలా మంది ఓల్డ్ క్లయింట్స్ కూడాను దే ఆర్ మెయింటైనింగ్ దర్ డయాబెటీస్ లెవెల్స్. ఎక్కడ కూడా టాబ్లెట్స్ ఇచ్చి ఏదో మంచి చేసేస్తున్నాం అనుకుంటున్నారు బాడీకి కానీ, బట్ దే ఆర్ నాట్ నోయింగ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దాట్. సో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, ఫ్యూచర్ లో ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? ఓకే, సో చాలా మంది హార్ట్ కన్సర్న్స్, కిడ్నీ కన్సర్న్స్ అని చెప్తా ఉంటారు కదా, సో వీటి కోసం ఒక స్మాల్ క్లారిటీ. అన్మ్యూట్ చేసుకోండి అర్చన. యా, సారీ ఫర్ దాట్. యా, సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన టాబ్లెట్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ టాబ్లెట్స్ కూడా మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ని పెంచుతా వస్తుంది, రైట్? ఆ ఫ్యాట్ కంటెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? యూజువలీ ఫస్ట్ లివర్, సో ఫ్యాటీ లివర్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత వచ్చేసరికి మనకు మజిల్స్, సో అందుకే మజిల్ స్టిఫ్నెస్ మీరు చూస్తూ ఉంటారు. మేబీ షోల్డర్ పెయిన్స్ కానీ, ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అంటుంటాము, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నర్వ్ ప్రాబ్లమ్స్, పెయిన్స్, ఈ స్పాండైలైటిస్ అని, సయాటికా పెయిన్స్, దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ డయాబెటీస్ అనమాట. అండ్ అది కూడా మజిల్, లివర్ మజిల్ స్టోర్ అయిపోయిన తర్వాత బ్లడ్ వెజల్స్ లో స్టోర్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లో ఎప్పుడైతే స్టోర్ అవుతా ఉంటుందో డయామీటర్ తగ్గిపోయినప్పుడు ఎక్కువ ప్రెషర్ తో బ్లడ్ వెళ్తుంది. సో హైపర్ టెన్షన్ కి వెళ్తారు. అండ్ ఆ హైపర్ టెన్షన్ బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ కి ఎప్పుడైతే ఎక్కువ ఫ్లోతో ప్రెషర్ తో ఫ్లో అవుతున్నప్పుడు మైగ్రేన్ వస్తుంది. అండ్ అనవసరంగా తలనొప్పి, మూడ్ ఫ్లక్చుయేషన్స్, ఫ్రస్ట్రేషన్స్ అని చెప్పచ్చు. అండ్ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ లో, ఎస్పెషల్లీ కంటికి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ లో బ్లాక్ అవుతుంది అనుకోండి, మనకు కెటరాక్ట్ అని చెప్పేసి, రెటినోపతి, మనకు డయాబెటిక్ రెటినోపతి అంటుంటాం. అంటే సడన్ గా వాళ్ళకి బ్లర్ అవ్వడం, లేకపోతే స్పాట్స్ మచ్చలుగా కనిపించడము. సో దానికి మళ్ళీ ఇంజెక్షన్స్ అని, స్టెరాయిడ్స్ అని, స్టిల్ దట్ విల్ వర్సన్, మన డయాబెటీస్ ని ఇంకా వర్సన్ చేస్తుంది. ఆరల్స్ కిడ్నీకి సప్లై చేసేవి, కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి అనమాట, గ్లోమరులస్ అని, దాన్ని సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ని స్టాప్ బ్లాక్ చేయడం వల్ల కిడ్నీ
డిసార్డర్స్. అందుకే నెఫ్రోపతి వెరీ మేజర్ కాంప్లికేషన్. సో ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ డయాలసిస్ చేపించుకుంటున్నారు. మా ఫాదర్ డయాలసిస్ చేపించుకుంటున్నారు, మా మదర్ వీక్లీ థ్రైస్ వెళ్తున్నాము. దట్స్ వెరీ కామన్ అయిపోయింది అనమాట. బికాస్ మనము ఈ డయాబెటిస్ మెడిసిన్స్ మీద ఆధారపడి ఫుడ్ చేంజెస్ ఎక్కడా చేయట్లేదు. సో ఫుడ్ చేంజెస్ చేసుకొని ఇనిషియల్ స్టేజెస్ లో రివర్స్ చేసుకోవాలి. లేదు ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చింది అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మనం కొంచెం మేల్కొని బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వటం. ఎంత టాబ్లెట్స్ వల్ల మనకి క్యూర్ అవుతున్నా కూడా రూట్ కాజ్ ని మనం రివర్స్ చేసుకుంటూ వచ్చాము అంటే దట్ ఈస్ వండర్ఫుల్ చేంజ్ కదా. వీ హ్యావ్ సో మెనీ క్లయింట్స్ మనకు 60+ వాళ్ళు వాళ్ళకు క్యాటరాక్ట్ సర్జరీ అడ్వైస్ చేసి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది సడన్ గా, దట్ టు పెరాలసిస్ వస్తుంది. ఎందుకు అంటే ఎస్ బికాస్ మన డయాబెటిక్ మెడిసిన్స్ వల్ల ఈ ఫ్యాట్ వెళ్ళిపోయి బాడీలో అన్ని పార్ట్స్ లో అన్ని బ్లడ్ వెజల్స్ లో బ్లాక్ చేస్తూ ఉందన్నమాట. సో దిస్ ఇస్ వెరీ మేజర్ అండ్ కంపల్సరీగా దీనికి మనం ప్రికాషన్స్ తీసుకుంటూ డయాబెటిక్ కంట్రోల్ ఆర్ డయాబెటిక్ రివర్సల్ అనేది చేసుకుంటూ రావాలి. ఎస్, దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఇన్సైట్ సర్చన. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మమ్మల్ని అందరినీ నాలెడ్జ్ మంచిగా ఇచ్చినందుకు. సో ఈవెన్ మై పేరెంట్స్ ఆల్సో 60+ అన్నావు కాబట్టి చెప్తున్నాను. ఈవెన్ మా పేరెంట్స్ కి కూడా ఇలాగే కన్సర్న్స్ ఉండే. డయాబెటీస్ లేదు, బట్ డాడీ హ్యాస్ టు యూస్ టు హ్యావ్ దట్ హైపర్ టెన్షన్ అనమాట. సో లాంగ్ స్టాండింగ్ మెడిసిన్స్ వల్ల. సో వన్స్ డైట్ చేశాక ఈవెన్ హిస్, ఐఎమ్ నాట్ సేయింగ్ హిస్ కంప్లీట్లీ ఫ్రీ, బట్ డోసేజ్ అనేది బాగా కంట్రోల్ అయిపోయింది. సో వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ మాత్రమే వేస్తున్నారు అనమాట టాబ్లెట్స్. సో ఎస్, దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ దర్ హెల్దీ డైట్స్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ వెల్సన్స్ కమ్యూనిటీ. అంటే పీపుల్ కి చెప్పడం అనే కాదు, ఫ్యామిలీని కూడా హెల్దీగా చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ నాలెడ్జింగ్ అస్. సో నెక్స్ట్ మన లైన్ లోనండి ఇప్పుడు మనం సాయి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడదాము. లాస్ట్ సెషన్ గుర్తుండి ఉంటది, మనం 5 లవ్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరూ మంచిగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సో మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి అని అడిగినప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ కూడా వచ్చాయి అనమాట. సో ఆ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఇక్కడ ఒక మనం చిన్న పిపిటి ప్రెజెంట్ చేస్తున్నాము. సో మీ లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు మీ చాట్ ని ఎనేబుల్ చేయండి. ఒకవేళ అవ్వట్లేదు అంటే మీ డైట్ గ్రూప్ లోనైనా ఇవి పోస్ట్ చేయండి, లేదు అంటే పర్సనల్ గా మీ కోచెస్ కి కూడా పోస్ట్ చేయొచ్చు ఆన్సర్స్ అన్ని కూడాను. సో ఇప్పుడు మనం సాయి శ్రీనివాస్ ని ఇన్వైట్ చేద్దాము. Yeah, good morning everyone. This is Sai Srinivas, nutrition advisor. So last month మనం వేకప్ విత్ వెల్సన్స్ కాల్ లో 5 లవ్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకున్నాం. సో దాని మీద క్విజ్ అనేది నెక్స్ట్ సెషన్ లో మేము అటెంప్ట్ చేస్తామని చెప్పాము. సో ఇంతకు ముందు మీకు అసలు ఏంటి ఆ 5 లవ్ లాంగ్వేజెస్ అన్నది చెప్పాము. ఇప్పుడు అసలు మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి, అంటే మీకు ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది మిమ్మల్ని మీకు మీరు అసెస్ చేసుకోవడానికి ఒక క్విజ్ లాగా పెడుతున్నాం అనమాట. ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. యా, సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తా, తర్వాత ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి మీకు. సో ఆ 10 క్వశ్చన్స్ కి ఉండే ఆన్సర్స్ లో మీరు ఆ 5 లవ్ లాంగ్వేజెస్ ని మ్యాచ్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ కి స్కోర్ ఎంత ఉన్నది ఏంటన్నది నేను ఒక స్క్రీన్ లో చూపిస్తాను. సో వాటి నుంచి యూ నీడ్ టు చూజ్. ఓకే, ఇదనమాట నాకు కావాల్సిందే, లేదా ఎందుకంటే మనకి ఏది కావాలో అదే అవతల వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం. సో అందుకు అది తెలుసుకోవడానికి మీకు ఈ క్విజ్ పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ స్లైడ్స్ లో. ప్రతిదానికి ఒక 20 సెకండ్స్ ఇస్తాను నేను టైము. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత మీరు ఆ క్వశ్చన్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటిల్లో మీ ఆన్సర్ ఏంటన్నది చాట్ బాక్స్ లో పెట్టండి, చాట్ బాక్స్ ఎనేబుల్ లో ఉంటే. లేదంటే వీటిని స్క్రీన్ షాట్స్ తీసుకుని మీ కోచ్ తో మీరు డిస్కస్ చేయండి. ఓకే, యా, సో ఇది ఇన్స్ట్రక్షన్స్ అయితే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇది. సో ఐ ఫీల్ మోస్ట్ లవ్డ్ వెన్, అంటే నన్ను చాలా బాగా ప్రేమిస్తున్నారు నన్ను అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, సమ్వన్ టెల్స్ మీ దే అప్రిషియేట్ మీ, అంటే అవతల వాళ్ళు నన్ను పొగిడినప్పుడు. సమ్వన్ డస్ సంథింగ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ, అంటే అవతల వాళ్ళు నాకు సాయం చేసినప్పుడు, లైక్ కిచెన్ లో ఉన్నప్పుడు, వంట వండుతున్నప్పుడు, లేదా ఏదైనా వర్క్ లో, సపోజ్ వాషింగ్ మిషన్ లో క్లాత్స్ అనేవి అయిపోయిన తర్వాత తెచ్చిన వాటిని మడత పెట్టడం, ఇలాంటివి చేసినప్పుడు. ఈ రెండిట్లో దేంట్లో మీరు ఈ 2 పనుల్లో ఎప్పుడు మీరు ఎక్కువ నన్ను బాగా ప్రేమిస్తున్నారని మీరు ఎక్కువ ఫీల్ అవుతారు? రైట్, యా. ఓకే, సో అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఐ ఫీల్ స్పెషల్ వెన్, అంటే నేను ఎప్పుడు ప్రత్యేకంగా అనిపిస్తాను అవతల వాళ్ళకి. అంటే
నాకు నేను ఫీల్ అవుతాను అనమాట, అబ్బా నేను ఎంత స్పెషల్ అంటాడు కదా ఏగా సినిమాలో, అందరికి ఇచ్చి నాకు ఇవ్వలేదంటే ఎంత స్పెషల్ రా అని. సో అలాగా మీకు మీ అంతటి మీకు ఎప్పుడు అనిపిస్తుంది అవతల వాళ్ళు అబ్బా నేను ఎంత స్పెషల్ వీళ్ళకి అని? ఎవరైనా హార్ట్ ఫెల్ట్ గా ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడా, లేకపోతే వాళ్ళ క్వాలిటీ టైం ని, లేకపోతే వాళ్ళు సరదాగా మనతో టైం గడిపినప్పుడా, ఎప్పుడు మీకు అనిపిస్తుంది? నాకైతే ఎప్పుడైతే టైం నాతో గడుపుతారో అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, అబ్బా నా చాలా ఒక రకమైన ఆనందం ఉంటది ఎవరైనా నాకు గిఫ్ట్ ఇచ్చిన దానికన్నా. అది నా లవ్ లాంగ్వేజ్ అక్కడ. రైట్, ఓకే. సో దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఐ ఫీల్ లవ్డ్. ఇందాక మోస్ట్ లవ్డ్ అంటే అంటే అందరికన్నా నేనే స్పెషల్ అని అనిపించింది అదనమాట. ఇక్కడ కొంతమందికి అబ్బా ఇక్కడ లవ్ అని అంటే ఓన్లీ ఏదో ఇద్దరు లవర్స్ మధ్య ఉండేదనే కాదు, ఎనీ పర్సన్స్ ఇద్దరి మధ్య ఎప్పుడో ఇద్దరు ఒకరినొకరికి చూపించుకునేటటువంటి భావం ఏదైనా కూడా మనం ఐ ఫీల్ లవ్డ్ వెన్, నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎవరైనా నన్ను హక్ చేసుకున్నప్పుడు కానీ, లేదా నా చేతులు పట్టుకున్నప్పుడు కానీ, లేదా సమ్మన్ గివ్స్ మీ థాట్ఫుల్ సర్ప్రైజ్, అంటే సడన్ గా వచ్చి నేను చాలా సార్లు అంటే నా వైఫ్ కన్సీవ్ అయ్యి ఉన్నప్పుడు నేను అలాగే చెప్పకుండా వెళ్ళేవాడిని, తను వాళ్ళ పుట్టింట్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అనమాట. సో అలాగా ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కువ లౌడ్ గా ఫీల్ అవుతారా? రైట్. సో మనం జనరల్ గా మన పిల్లల విషయంలో అయితే మనం మీరు గమనించినట్లయితే ఎప్పుడు పిల్లల్ని పట్టుకునే ఉంటాం, ముద్దులాడుతూనే ఉంటాం అసలు వితౌట్ ఎనీ రీజన్. సో పిల్లల విషయంలో ఎక్కువ మంది అలా చూపిస్తాం, పెద్దవాళ్ళ దగ్గర ఏవేవో అడ్డొస్తాయి. బట్ నాకైతే ఎప్పుడు ఆ చేతులు పట్టుకోవడం, ఆ టచ్ అనేది బాగా నచ్చుతుంది అనమాట, అవతల వాళ్ళతో ఉండే క్లోజ్నెస్ ని తెలియజెప్తుంది. యా, ఓకే. దిస్ ఈస్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ ఫీల్ వాల్యూడ్ వెన్. అంటే నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది, నాకు చాలా వాల్యూ ఉంది, వీళ్ళు నాకు చాలా మర్యాద ఇస్తున్నారు అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే సమ్మన్ ఎక్స్ప్రెసెస్ దేర్ లవ్ త్రూ కైండ్ వర్డ్స్. అంటే అరిచి చెప్పకుండా ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం ప్రశాంతంగా స్మూత్ గా చెప్పడం, లేదా సమ్మన్ హెల్ప్స్ మీ విత్ ఎ టాస్క్ వెన్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. అంటే ఏదైనా బాగా వర్క్ ఎక్కువైపోయినప్పుడు అలాంటప్పుడు నేను చేసే పనిలో నాకు హెల్ప్ చేసినప్పుడు. సో ఈ రెండు సందర్భాల్లో దేంట్లో మీ లవ్ లాంగ్వేజ్ అనేది తెలుస్తుంది, అవతల వాళ్ళు మీకు బాగా వాల్యూ ఇచ్చారని. ఓకే, యా. సో నెక్స్ట్ వన్, ద బెస్ట్ వే టు షో లవ్ టు మీ ఈజ్. అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే అవతల వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు అన్న విషయం మీకు ఎప్పుడు బాగా అనిపిస్తుంది, ఏ సిచ్యువేషన్ లో? స్పెండింగ్ అన్ఇంటరప్టెడ్ టైం టుగెదర్, అంటే అసలు అంతులేని సమయం గడపడం అంటారు చూడండి, ఆరెంజ్ లో అంటాడు కదా నాకు అంతులేని ప్రేమ కావాలని అంటది అది. రైట్. సో అదంతా ఏంటంటే ఇంకా ఎక్కువ కాలం గడపాలి, ప్రతిదీ నాతో షేర్ చేసుకోవాలని. సో లైక్ దట్ అనమాట. ఓకే. ఎక్స్ప్రెసింగ్ ఎఫెక్షన్ త్రూ ఫిజికల్ టచ్, అంటే వాళ్ళకు ఉండేటటువంటి మన మీద ఉండే ఫీలింగ్స్ ని, సపోజ్ ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అయ్యో దెబ్బ తగిలిందా అని చేతులతో పాముతూ ఉండడమా, లేకపోతే అయ్యో చూసుకోవాలి కదా అది ఇది అని చెప్పడమా? సో ఏ సందర్భంలో మీకు ఎక్కువ అవతల వాళ్ళు లవ్ బాగా చూపిస్తున్నారు అనిపిస్తుంది అనమాట. రైట్. సో ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించి. నెక్స్ట్ వన్, వెన్ ఐఎమ్ సాడ్ ఐ ఫీల్ బెటర్ వెన్. నాకు బాగా బాధగా ఉంది అలాంటప్పుడు ఏం చేస్తే నేను చిల్ అవుతా, అంటే బాగా మళ్ళీ యాక్టివ్ అవుతా. సో సమ్మన్ గివ్స్ మీ వార్మ్ హగ్, సో నన్ను గట్టిగా హగ్ చేసుకున్నప్పుడా, లేకపోతే సమ్మన్ ఎంకరేజెస్ మీ విత్ రీఅష్యూరింగ్ వర్డ్స్, ఎవరైనా నాకు వర్డ్స్ తో అఫర్మేషన్ ఇవ్వడం అనమాట. అంటే ఏం పర్వాలేదు, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నీకు ఆ సత్తా ఉంది. సో ఇలాంటప్పుడు లేదు ఇదంతా కామనే, జరుగుతూనే ఉంటాయి, ఏముంది ఈ మాత్రం దానికి ఇలాగ అయిపోవాలా, అలా చెప్తే మీకు బయటకు వస్తారా దాని నుంచి, ఆ సాడ్నెస్ నుంచి? లేకపోతే వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని హక్ చేసుకుని ఓదార్చి సో అలా చేస్తే వస్తారా? రైట్. అది ఈ క్వశ్చన్ ఇదనమాట. యా, నెక్స్ట్ వన్, ఐ ఫీల్ మోస్ట్ కనెక్టెడ్ టు సమ్వన్ వెన్. చాలా మంది అంటూ ఉంటారు మేము ఇంట్రోవర్ట్స్, చాలా సడన్ ఒక పట్టాన కలవము, కలిసామా విడిపోము. సో ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ అనేవి వస్తుంటాయి. సో ఎప్పుడు మీరు అవతల వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాని అనిపిస్తుంది, దే గివ్ మీ దేర్ ఫుల్ అటెన్షన్, అంటే వాళ్ళు నన్ను స్పెషల్ గా ట్రీట్ చేసినప్పుడు, నేను చెప్పేది కాన్సన్ట్రేషన్ గా వింటున్నప్పుడు, వాళ్ళు నాకు బాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ రిసీవింగ్ అది చూపించినప్పుడు అలాంటప్పుడా, లేకపోతే ఏదైనా దే గివ్ మీ ఏ మీనింగ్ఫుల్ గిఫ్ట్, ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినప్పుడా, ఏదైనా మీకు నచ్చే గిఫ్ట్ ఇచ్చినప్పుడా, ఈ రెండిట్లో ఎప్పుడు మీరు అవతల వాళ్ళతో కనెక్ట్ అవుతారు? రైట్. ఇది 7th క్వశ్చన్. ఐ అప్రిషియేట్ ఇట్ మోస్ట్ వెన్. సో అంటే మీకు ఎప్పుడు బాగా అవతల వాళ్ళు చేసిన దానికి అనిపిస్తుంది అనమాట, అప్రిషియేట్ చేయాలి, లేకపోతే నన్ను బాగా అప్రిషియేట్ చేశారు అని ఎప్పుడు అనిపిస్తుంది? సమ్వన్ సర్ప్రైజెస్ మీ విత్ ఏ థాట్ఫుల్ ప్రెజెంట్, అంటే యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టే ఏదైనా మీకు నచ్చే ఒక గిఫ్ట్, అంటే ఇప్పుడు సపోజ్ మీకు అసలు ఫ్లవర్స్ అంటే ఇష్టమే ఉండవు, అలాంటి ఫ్లవర్స్ తీసుకొచ్చి మీకు గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, సుఖం లేదుగా.
అక్కడ మీరు తిరిగి ఇరిటేట్ అవుతారు. అలా కాకుండా మీకు ఏది ఇష్టమో అవతల వాళ్ళు తెలుసుకుని అది తీసుకొచ్చి ఇచ్చినప్పుడా, లేకపోతే సమ్మన్ హెల్ప్స్ మీ విత్ మై రెస్పాన్సిబిలిటీస్, మీకు ఏవైతే వర్క్స్ ఉన్నాయో వర్క్స్ లో హెల్ప్ చేయడంలోనా, సో దేంట్లో మీరు ఎక్కువ అప్రిషియేట్ అవుతారు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ 8th one. ఐ ఫీల్ క్లోజెస్ట్ టు మై పార్ట్నర్ ఆర్ లవ్డ్ వన్స్ వెన్, అంటే అవతల వాళ్ళతో నేను బాగా క్లోజ్ గా ఉన్నాను, వీళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటాము, నాకు డియరెస్ట్ అంటాము, సో నన్ను బాగా అర్థం చేసుకుంటారు అంటాము. సో ఇలాంటిది ఎప్పుడు మీకు అనిపిస్తుంది? దే హోల్డ్ మై హ్యాండ్ ఆర్ కడిల్ విత్ మీ, సో వాళ్ళు మీతో ప్రేమగా దగ్గరగా ఉన్నప్పుడు, చేతులు పట్టుకున్నప్పుడా, లేకపోతే దే లిజన్ టు మీ వితౌట్ డిస్ట్రాక్షన్స్, అంటే చెప్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ గా ఒకటి చెప్తుంటే ఇంకొకటి వింటూ, అలా కాకుండా, ఇది ఎక్కువ నాకున్న బ్యాడ్ హ్యాబిట్ యాక్చువల్లీ, నేను మార్చుకోలేదు. చెప్తున్నప్పుడు ఏవేవో ఓవర్లాపింగ్ థాట్స్ అవి వచ్చేస్తుంటాయి. సో అలా వచ్చినప్పుడు, అలా అలా కాకుండా అవతల వాళ్ళు మనం చెప్పేది అవతల వాళ్ళు బాగా కాన్సన్ట్రేషన్ గా వింటున్నప్పుడు అనిపిస్తుందా మీకు? ఓకే, యా. సో లాస్ట్ వన్, ఏ పర్ఫెక్ట్ వే టు షో లవ్ ఈజ్, అసలు ప్రేమను చూపించడంలో అత్యుత్తమైన మార్గం ఏంటి? అంటే మీకు అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో, సపోజ్ మీరు ఒక యంగ్ ఉమెన్ అనుకుందాం, లేదా యంగ్ పర్సన్ అనుకుందాం, ఒక మేల్ పర్సన్ అనుకుందాం. సో అక్కడ మీకు ఎవరన్నా నా మీద ప్రేమను చెప్పాలంటే ఇలా చేస్తే నేను ఖచ్చితంగా కాదన్నాం. మనముద్దరు సినిమాలు అంటారు కదా, ఈఫిల్ టవర్ ఎత్తి నుంచి అక్కడి నుంచి నాకు ప్రపోజ్ చేస్తే ఇక్కడి నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పరు అని. సో లైక్ దట్ అనమాట. ఓకే, రైటింగ్ మే హార్ట్ ఫెల్ట్ లెటర్, వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నీ ఒక లెటర్ రూపంలో రాసి ఇచ్చినప్పుడా, లేదంటే డూయింగ్ సంథింగ్ ప్రాక్టికల్ ఫర్ మీ దట్ మేక్స్ మై లైఫ్ ఈజియర్. సో అంటే మనం ఏదైతే మనం సమ్ టైమ్స్ వీ విల్ గో త్రూ సమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, సో వాటిలోంచి బయటపడేలా మనకి ఏమైనా ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇచ్చినప్పుడా, సో ఎప్పుడు మీరు అవతల వాళ్ళు ఇది నాకు ఆ లవ్ ని మీరు పర్ఫెక్ట్ గా రిసీవ్ చేసుకోగలరు, రైట్? సో యాక్చువల్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో, మనకి టైం తక్కువ కాబట్టి ఒక 10 క్వశ్చన్స్ చెప్పాము. ఓకే, సో అసలు ఈ క్వశ్చన్స్ లో ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే, వీటిని స్క్రీన్ షాట్స్ తీసుకున్నట్లయితే మీరు అసెస్ చేసుకోవచ్చు. అంటే ప్రతి లైన్ లో ఒకటి ఉంటుంది, అది ఇదర్ వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ కానీ, లేదా ఫిజికల్ టచ్ మీద కానీ, లేకపోతే రిసీవింగ్ గిఫ్ట్స్ మీద కానీ, సో ఇలా క్వాలిటీ టైం స్పెండ్ చేయడం మీద, మీ లవ్ లాంగ్వేజ్, నేను 5 లవ్ లాంగ్వేజెస్ చెప్పాను కదా, సో వాటిని, సో ఏవి ఏస్ ఎన్ని వచ్చాయి, బీస్ ఎన్ని వచ్చాయి, ఇవన్నీ చూసుకోండి. అందులో ఏది వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ కిందకి వెళ్తుంది, ఏది క్వాలిటీ టైం స్పెండ్ చేయడం మీదకి వస్తుంది, ఏది ఫిజికల్ టచ్ లోకి వస్తుందో చూసుకోండి. వాటిల్లో ఏది ఎక్కువ మీకు వచ్చింది అన్నది చూసుకుంటే అదే మీ లవ్ లాంగ్వేజ్. సపోజ్ మీకు ఎక్కువ గిఫ్ట్స్ అనేది వచ్చింది అనుకోండి, సో దాని అర్థం ఏంటి? మీకు ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తే ఎవరన్నా మీకు బాగా నచ్చుతుంది. సో ఇది మీ పార్ట్నర్ కి తెలిస్తే, మీ పార్ట్నర్ మీకు గిఫ్ట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటే, మీ పార్ట్నర్ కి మీకు మధ్య ఎప్పటికప్పుడు తగులు అవ్వడం అనేవి తగ్గుతూ ఉంటాయి. అలా కాదు, క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనుకోండి, అది చెప్పండి. సో మీరు మీ పార్ట్నర్ కి ఇది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ నేను ఫస్ట్ లో చెప్పినట్టు అప్పుడు చెప్పాను కాబట్టి, ఏంటి 5 లవ్ లాంగ్వేజెస్ అంటే, వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అంటే ఎంకరేజింగ్ వర్డ్స్ అండ్ కాంప్లిమెంట్స్, అంటే వాహ్ కూర చాలా బాగుంది, ఓ అప్పుడే లేచిపోయావు, అప్పుడే కంప్లీట్ చేస్తావా, వావ్ నువ్వు సూపర్. సో ఇలాంటివి మనం చెప్తూ ఉంటే, మనం చాలా పొగట్టలు ఎవరికి నచ్చమంటాడు కదా, భజన ఎవరికి ఉండదు భజన చేయించుకోవాలని, రైట్? సో అలాంటిది, అలాగా వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అనేది అక్కడ భజనేం కాదు, అలాగా అవతల వాళ్ళు మనకి మాటలతో మనకి ఒక భరోసా ఇస్తే మనకి బాగా నచ్చుతుందా, లేదంటే యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, మీకు పనులు చేయడంలోనే అవతల వాళ్ళు ఎవరైనా మీకు వర్క్ వంటగదిలోనో, లేకపోతే ఏదైనా పనుల్లోనో, గార్డెన్ లోనో, అలాంటప్పుడు హెల్ప్ చేస్తే మీకు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా? అలాగే రిసీవింగ్ గిఫ్ట్స్ ఎక్కువ ఇస్తున్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? క్వాలిటీ టైం అంటే ఏముండదు, జస్ట్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం, అన్నిటిని డిస్కస్ చేసుకుంటూ ఉండడం, ఇలాంటివి మీకు నచ్చుతాయా? ఫిజికల్ టచ్, హగ్స్ చేసుకోవడం, లేకపోతే హ్యాండ్స్ హోల్డ్ చేసుకోవడం, సో ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు భయం వేసినప్పుడు చేతులు పట్టుకోవడం, సో అలాంటి వాటిల్లో మీకు ఎక్కువ ఉంటుందా? సో వీటిని అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ కి పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇవి మీకు ఆన్సర్స్ అనమాట. ఇంకా నేను లాస్ట్ లో ఇచ్చాను, మీకు ఇంకా సెంటెన్సెస్ అర్థం కాకపోయినట్లయితే, సో ఫస్ట్ది మీకు ఫస్ట్ క్వశ్చన్ కి ఏ అన్నది వచ్చింది అనుకోండి, వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ వచ్చినట్టు. సో ఇలాగా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు వచ్చినటువంటి వాటితో దాన్ని మ్యాచ్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ సాయి శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ థింక్ లాస్ట్ టైం చాలా మంది అడిగారు కూడా, మీరు అంతా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు మా లవ్ లాంగ్వేజ్ ఏంటో తెలియట్లేదని. ఐ హోప్ ఇప్పుడు మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ లో మీకు అది తెలుస్తుంది అనుకుంటా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ వన్, సో దట్ నెక్స్ట్ టైం ఇంకో వండర్ఫుల్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ సాయి. సో బాగా క్లారిటీ ఇచ్చారు, అంటే లైక్ లవ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది కూడా మాకు తెలిసింది డెఫినెట్లీ. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్, మనం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. సో చాలా మంది రోజు చేసుకోవాలి, బోర్ కొట్టేస్తుంది అంటా ఉంటారు. సో ఇప్పుడు మనం మంచి డైట్
హాయ్ అండి, నా పేరు అర్చన. నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మీకు ఎమ్మి మష్రూమ్ సూప్ డైట్లో ఎలా రోజు కర్రీస్ తింటూ మనము బోర్ ఫీల్ అవుతున్నామో ప్రోటీన్ అది దాని ప్లేస్లో మనము మష్రూమ్ సూప్ అనేది చేసుకొని ఈవినింగ్ టైంలో మన మీల్ 2లో ఇది తీసుకుంటే చాలా కడుపు నిండినట్టు ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఇందులో స్టీల్ ప్యాన్ యూజ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఇందులో అల్యూమినియము, నాన్ స్టిక్, దీనివల్ల హెల్త్ చాలా వరకు మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ స్టీల్ కుక్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసం అనేసి నేను చాలా థిక్ వాల్యూమ్ ఉన్న ఒక ప్యాన్ని నేను తీసుకున్నాను. ఇలా మనము స్టవ్ ఆన్ చేసేసుకొని మష్రూమ్ సూప్కి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి మష్రూమ్స్ అండి. దీన్ని మంచిగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ ఒక 5-6 అవర్స్ నానబెట్టుకున్న బాదాం అండి, ఒక 5-6 తీసుకోవాలి. అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో లాస్ట్ మనము అంతా అయ్యాక మనం స్క్వీజ్ చేసుకుంటే లెమన్ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే నార్మల్గా తినొచ్చు. ఒక ఆనియన్ అండి, పెప్పర్, సాల్ట్ అండ్ మన గార్నిష్ కోసం అనేసి కొరియాండర్. దీనిలో నేను కౌగీ వాడుతున్నానండి, ఎందుకంటే కౌగీలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇది న్యాచురల్ గీ కాబట్టి మనము దీనిలో యూజ్ చేసుకుంటున్నాము. దీనిలో ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కౌగీ వేసేసుకొని ఇందులో గార్లిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మంచి వాసన అనేది మనకి వస్తుందండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్ వేసుకున్నాక కొంచెం ఇలా పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయిస్తూ ఉన్నాము. ఈ టైంలోనే మనము కొంచెం సాల్ట్, ఇది రాక్ సాల్ట్ అండి. మామూలుగా ఇందులో మనం డైట్లో రాక్ సాల్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో కొంచెము సాల్ట్, ఇదే టైంలో కొంచెం పెప్పర్ ఇది యాడ్ చేసి మనము ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు మనము దీన్ని ఫ్రై చేయాలి. తర్వాత ఈ మష్రూమ్స్ని మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి దీంట్లో మనము సాల్ట్ వేసాం కాబట్టి, ఆనియన్స్ కూడా ఉన్నవి కాబట్టి మనకి ఆటోమేటిక్గా దీనిలో వాటర్ అనేది వస్తుందండి. ఈ మష్రూమ్స్ మంచిగా గీలో మగ్గిన తర్వాత దీన్ని మనము ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. లిడ్ అనేది క్లోజ్ చేసుకొని కొంచెం ఇదంతా మంచిగా కుక్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes టైం పడుతుంది. దీని తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లార్చుకోవాలి. అప్పటి వరకు మనము వెయిట్ చేద్దాము. చూడండి, 5-10 minutes తర్వాత మనకి ఇలా వాటర్ అనేది ఇందులోకి వస్తుంది మష్రూమ్స్ నుండి. సో ఆ టైంలో మనము నానబెట్టిన 5 to 6 hours నానబెట్టిన బాదాంని మనం యాడ్ చేసుకోవాలి. ఈ బాదాము మనకి మంచి మనం సూప్ తింటూ ఉంటే, తాగుతూ ఉంటే మనకి మధ్య మధ్యలో క్రంచీగా రావడము, ఇలా చాలా దీనివల్ల మనకి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి మష్రూమ్స్ ఎట్ ఎ టైమ్ ఇవి మన బాదాము ఇవన్నీ మన ఈ సూప్కి చాలా రిచ్నెస్ని ఇస్తాయండి. ఇది చాలా హెల్దీ సూప్. ఇది పిల్లలకైనా కానీ ఈవినింగ్ టైంలో మనము హ్యాపీగా ఇవ్వచ్చు. మనము దీన్ని ఎంజాయ్ చేస్తూ మనం డైట్లో ఓన్లీ డైట్
పరంగా ఏదో ఫుడ్ ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఇంత మంచి డైట్ రెసిపీస్ మనకి ఇందులో మనకి దొరికినందుకు మనం చాలా హ్యాపీ అవ్వాలి. ఇలా డిఫరెంట్గా మనము దీన్ని ఈ మష్రూమ్స్ని ఊరికే తినమంటే కూడా మనం తినం కాబట్టి ఇలా డిఫరెంట్ స్టైల్లో మనం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. దాంతోపాటు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనము వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక మనకి కొంచెం పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని చల్లార్చుకొని మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనము దీన్ని గ్రైండ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 స్పూన్ 1 to 1.5 స్పూన్ వరకు మీ ఇష్టం వేసుకొని అప్పుడు కొంచెం వేడయ్యాక మళ్ళీ ఒకసారి దీనిలోకి వేయాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ మష్రూమ్ అండ్ బాదాం ఈ మిక్చర్ని మనము దీంట్లో నెయ్యిలో కొంచెం ఇలా వేయిస్తూ, ఇది థిక్గా ఉంది కాబట్టి దీనిలో మనము ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఎలా ఇష్టమో సూపు ఏ కన్సిస్టెన్సీలో మనము ఇష్టపడతామో అంత వాటర్ మనం పోసుకోవచ్చు. సో అలా నేను దీన్ని కొంచెం వేయించిన తర్వాత దీనిలో మళ్ళీ కావాలి అని అంటే కొంచెం ఏమన్నా పెప్పర్, అప్పుడు కొంచెం వేసాం కదండి, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది బాయిల్ అవుతున్న కొద్దీ మనకి వాటర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం ముందే ఇంకొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కుక్ అయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇలా వచ్చాక మనము దీనిలో కొరియాండర్ మనము దీంట్లో జస్ట్ యాడ్ చేసేసుకొని తర్వాత మనము తినేప్పుడైనా కానీ ఇంకొంచెం ఇష్టమైతే పచ్చి కొరియాండర్ కూడా మనము వేసుకోవచ్చు. ఇలా వచ్చాక మనము దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకొని దీన్ని మన సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలో కొంచెం కొరియాండర్ కూడా మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ క్రీమీ మష్రూమ్ సూప్ రెడీ అండి. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ. ఎస్, బ్యూటిఫుల్ రెసిపీని అయితే చూసామండి. ఇప్పుడు మనం మన మార్నింగ్ కాల్స్ ని బెనిఫిట్ చేసుకుంటూ మన క్లయింట్ రివ్యూ అన్నది విందామండి. సో ఢిల్లీ రాణి గారు, హియర్ యు గో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ బెంగళూరు. సో నేను మా హస్బెండ్ ఇద్దరం బెంగళూరులో వర్క్ చేస్తుంటాము. సో మ్యారేజ్ అయిన కొన్ని డేస్కి మేము బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం ఫ్యామిలీ. సో మాతో పాటు పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఉండడం వల్ల మాకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకుండా ఉన్నారు. సో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, సో ల్యాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వల్ల మేము కొన్ని మంత్స్ సపరేట్గా ఉండాల్సి వచ్చింది. సో నేను ఆ స్ట్రెస్తో చాలా ఓవర్ వెయిట్ వచ్చేసాను. సో వెయిట్ రిడక్షన్ కోసం నేను శ్రీనివాస్ సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు శ్రీనివాస్ సార్ నాకు వేకప్ విత్ వెల్సన్స్ కాల్స్కి కనెక్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఎవ్రీడే నేను మార్నింగ్ వేకప్ విత్ వెల్సన్స్ కాల్స్ని రెగ్యులర్గా అటెండ్ అవుతూ వస్తున్నాను. సో నేను ఆ కాల్స్లో రిలేషన్షిప్ ఒక టాపిక్ ఉంటుంది ఎవ్రీడే. సో ఆ రిలేషన్షిప్స్ గురించి చెప్పినప్పుడు నేను చాలా రియలైజ్ అయ్యాను. నా మిస్టేక్స్ ఏంటి అవన్నీ నేను ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోగలిగాను. సో అండ్ గ్రాటిట్యూడ్ చూపించడం, ఒకరి పట్ల ఒకరు ఎలా గ్రాటిట్యూడ్ చూపించాలి అవన్నీ నేను చాలా బాగా నేర్చుకున్నాను. సో అలా నా మిస్టేక్స్ నేను రియలైజ్ చేసుకోవడం వల్ల అగైన్ ఐ మెట్ మై హస్బెండ్ విత్ మోర్ రియలైజేషన్ అండ్ విత్ మోర్ అఫెక్షన్తో నేను మీట్ అవ్వడం జరిగింది. నౌ వీఆర్ లివింగ్ వెరీ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్ కాల్స్, వేకప్ విత్ వెల్సన్స్ కాల్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్, రోహిణి మ్యామ్ అండ్ అర్చన మ్యామ్ ఫర్ కనెక్టింగ్ మీ టు దిస్ కాల్స్. అండ్ ఇంకా ఈ వేకప్ కాల్స్లో డబ్ల్యూడబ్ల్యూ కాల్స్లో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే రెసిపీస్. సో రెసిపీస్ రోజు వెరైటీ రెసిపీస్ని నేను నేర్చుకుంటున్నాను అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిపేరింగ్ అట్ మై హోమ్. అండ్ ఇంకా మోటివేషనల్ స్టోరీస్ కానీ చాలా మోటివేట్ చేస్తున్నాయి. సో అండ్ ఇంకా హెల్త్ రిలేటెడ్ గానే ఎవ్రీడే ఒక్కొక్క టాపిక్ చెప్తున్నారు. సో చాలా తెలియని పాయింట్స్ అని నేను నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వావ్, వెల్సన్స్ వల్ల ఒక రిలేషన్ కూడా ఫామ్ అయింది అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి.
సో ఇలాగా ఈ రిలేషన్షిప్ బిల్డింగ్ కూడా మన మార్నింగ్ కాల్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి. మీరే లైవ్ గా చూసారు. సో ఈ మార్నింగ్ కాల్స్ వల్ల మీకేం బెనిఫిట్ అయ్యిందో ఒక చిన్న వీడియో చేసి మన కోచెస్ కి పంపించండి. మీరు ఈ విధంగా మీ కోచెస్ కి గ్రాటిట్యూడ్ అనేది చూపించడం కూడా జరుగుతుంది. అండ్ తెలియని రెసిపీస్ అండి, మష్రూమ్ చాలా మంది తెలము అని చెప్తున్నారు. సో ఆ మష్రూమ్ ని కూడా ఇలా డిఫరెంట్ గా సూప్ లాగా కూడా ట్రై చేయొచ్చు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ గురించి మేము పదే పదే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్. సో ఇంకా డీటెయిల్స్ కోసం మీ కోచెస్ ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో హోప్ టుడేస్ కాల్ యాడెడ్ సో మచ్ నాలెడ్జ్ అండ్ వాల్యూ టు యూ. అండ్ రేపటి మార్నింగ్ కాల్ లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ డాక్టర్ రూపా. బాయ్.